Hi guys, welcome back to the channel. I hope అందరూ బాగానే ఉన్నారు అనుకుంటున్నా. And it's 24th of Feb 2022 and ఈ రోజు అయితే మేము ఉదయపూర్ స్టార్ట్ అవుతున్నాం. It's time around 7:45 AM in the morning. మా ట్రైన్ వచ్చేసి 9:20కి సమత ఎక్స్ప్రెస్. నేను ఇక్కడ నుంచి స్టేషన్ కి వెళ్ళేసరికి తెలిసి ఒక 45 minutes 40 minutes పడుతుంది మార్నింగ్ ట్రాఫిక్ వల్ల. అందుకే మేము ఒక 8:15 కల్లా స్టార్ట్ అయిపోతున్నాం. సో స్టార్ట్ అయ్యే ముందు కొంచెం బ్రేక్ఫాస్ట్ తినేసి స్టార్ట్ అయిపోతాం. బ్రేక్ఫాస్ట్ అంటే మార్నింగ్ మ్యాగీ తినాలంటే చాలా కష్టంగా ఉంటుంది, బట్ తప్పదు. మ్యాగీ చేసుకున్నా, ఈ మ్యాగీ తినేసి ఇంకా స్టార్ట్ అయిపోతాం. అండ్ నాతో పాటు మొత్తం 6 మెంబర్స్ వెళ్తున్నాం ఈ ట్రిప్ కి. మా నలుగురు వచ్చేసి మేము ట్రైన్ లో స్టార్ట్ అవుతాం ఈ రోజు. మిగతా ఇద్దరు వచ్చేసి ఫ్లైట్ లో వస్తారు. ఫ్రైడే వాళ్ళు డైరెక్ట్ గా ఉదయపూర్ వచ్చేస్తారు. సో ఈ రోజు మాకు ట్రైన్ వచ్చేసి ఇక్కడ నుంచి ఝాన్సీ ఉండబోతుంది, అది సమత ఎక్స్ప్రెస్. ట్రైన్ వచ్చేసి 9:20 AM కి. ఇంకా త్వరగా తినేసి ఇంకా స్టార్ట్ అయిపోతాం. అండ్ లగేజ్ కూడా టోటల్ ప్యాక్డ్. ఈ ఒక్క బ్యాగే పట్టుకెళ్తున్నాను. సో ఈ బ్యాగ్ లోనే మొత్తం అన్ని పెట్టేస్తాను. నా ల్యాప్టాప్ బ్యాగ్ లో మొత్తం A to Z మొత్తాన్ని ఈ బ్యాగ్ లో తోస్తాను. ఓన్లీ ఒకటే బ్యాగ్ క్యారీ చేసుకోవడం కొంచెం ఈజీగా ఉంటుందని. ఫైనలీ స్టేషన్ కి అయితే రీచ్ అయిపోయాం. అండ్ ఇట్స్ టైమ్ అరౌండ్ 8:50 AM in the morning. ట్రైన్ అయితే ఆల్రెడీ పెట్టేశారు. ఇదేనా నిజాముద్దీన్? ఇదే కదరా ఇది? అచ్చాడు అనుకుంటా B1 ముందు. దేరీగో అక్కడెక్కడో ఉంది B1. సో ట్రైన్ అయితే 9:20కి స్టార్ట్ అవుతుంది. ఇంకా మాకు ఒక 25 minutes వరకు టైం ఉంది. హ్యాపీగా చిల్ అవ్వచ్చు ఇక్కడ. ఇక్కడ ఉందాం, అగో ఇక్కడ ఉందామా? ఓకే. సో ఫస్ట్ టైం అయితే ఏసీలో వెళ్తున్నాము. నా లైఫ్లో అయితే ఫస్ట్ టైం నేను ఏసీలో ట్రావెల్ చేయడం ట్రైన్లోని. లెట్స్ సీ హౌ ఇస్ ద ఎక్స్పీరియన్స్. అండ్ మేము బుక్ చేసింది అయితే 3rd class ఏసీ. సో ఇంకొక 15 minutes ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. అయితే స్టార్ట్ అయ్యండి. కరెక్ట్గా 9:20కి అయితే 9:20కి బండి తీసేసాడు. రైట్ 10:20 అంత అయింది. జస్ట్ విజయనగరం ఇప్పుడే రీచ్ అయ్యాం. ఎవరు ఇప్పుడే వచ్చారు మా దగ్గరికి. వాళ్ళు ఏంటన్నారంటే 52 మాది, బట్ 52 వాళ్ళది కూడా టికెట్స్ చూపించారు. అండ్ స్టేషన్ దిగా, ఎందుకంటే మేము ఎక్కింది కరెక్ట్ ట్రైన్ కాదా అని చూసుకోవడానికి ఒక 2 నిమిషాలు గుండె ఆగిపోయింది. ఇదైతే కరెక్ట్ ట్రైనే. సో అతను వచ్చి 52 మాది అని అనగానే 52 కూడా మాది, B1 52 సేమ్ టికెట్ సేమ్ డేట్. బట్ 2 నిమిషాలు గుండె అయిపోయింది కరెక్ట్ ట్రైన్ ఎక్కామా లేదా అని. అందుకే స్టేషన్ దిగి చూసుకున్నాను నెంబర్, కరెక్ట్ ట్రైనే. ఆయనదే తప్ప ఆయన వెళ్ళిపోయారు. ఎండ అయితే చాలా గట్టిగా ఉంది. ఇదే టైంలోని స్లీపర్ తీసుకుంటే మాత్రం చాలా తీరిపోయేది. మా ఫ్రెండ్స్కి టాన్స్ చెప్పుకోవాలి. ఏసీ తీయమన్నారు, ఏసీ తీసాం. ఇక్కడ నుంచి ఉదయపూర్ వరకు ఏసీయే. సో ఇక్కడ నుంచి మేము ఝాన్సీ వెళ్తున్నాం. ఝాన్సీ స్టేషన్ అనేది వి లక్ష్మీబాయి అనే నేమ్ మార్చేశారు. అక్కడికి వెళ్తున్నాం. రేపు మార్నింగ్ 11కి అంతా దిగుతాం. అక్కడ నుంచి మళ్ళీ 2 o'clockకి ట్రైన్ ఝాన్సీ టు ఉదయపూర్. ఉదయపూర్లో మేము సాటర్డే మార్నింగ్ 6 o'clock 7 o'clockకి దిగుతాం. ఆఫ్టర్నూన్ అయితే 1 o'clock అయింది. అండ్ లంచ్ స్టార్ట్ చేస్తాం. ఒక్కొక్కటి చేస్తాను అని చెప్పాం కదా. దేర్ యు గో. వెజ్ బిర్యానీ ఇదంతా నేనే తెచ్చా. అదంతా ఈ ఒకటే తినేస్తాడు ఈజీగా, అంత ఉంది అది. అండ్ పులిహార ఇప్పటికైతే ఈ 2. అండ్ నెక్స్ట్ నైట్ డిన్నర్కి అయితే చపాతీ తెచ్చుకున్నాం. అండ్ పన్నీర్ బటర్ మసాలా. సో ఈ ఫస్ట్ డే అయితే మొత్తం అన్ని ఇంట్లో నుంచే. సెకండ్ డే ఝాన్సీ నుంచి మొత్తం అంతా బయటే. వెళ్ళిన ఫస్ట్ డే అయినా కొంచెం హైజీన్గా ఉండాలని చెప్పేసి ఇలా తెచ్చుకున్నాం. అండ్ నెక్స్ట్ మనకి మనీ కూడా సేవ్ అవుతుంది. దట్స్ వై లెట్స్ ఈట్ ఇట్. ఆల్రెడీ ట్రైన్ ఎక్కాను. ఒక 1 hourకే బోర్ కొట్టేసింది. తినేసి ఏమైనా ఆడుకుంటా లేకపోతే స్లీప్ అవుతుంది. ఎందుకంటే నైట్ అయితే స్లీప్ లేదు. అందరూ నైట్ షిఫ్ట్ చేసి వచ్చాం till 5:30. ఎప్పుడూ పడుకోలేదు నైట్. నేను ఒక 3 hours పడుకున్నా అంతే. మా సీట్ అంతా ఎలా చెత్త చేస్తాం. There you go. Beautiful sunset.
ఫైనల్ అయితే ఝాన్సీ వచ్చేసాం. అండ్ ఈ స్టేషన్ ఏం ఝాన్సీ కాదు, విరంగ లక్ష్మీబాయి. అంటే వన్ మంత్ ముందు ఆర్ 1.5 months ముందు మార్చారు స్టేషన్ నేమ్. 11:10కి రావాల్సిన ట్రైన్ 11:50కి వచ్చింది. 35 to 40 minutes డిలే. అండ్ ఇక్కడ నుంచి మా నెక్స్ట్ ట్రైన్ విరంగ లక్ష్మీబాయి. అదే ఝాన్సీ నుంచి ఉదయపూర్కి 1:50కి ట్రైన్ ఉంది, కూర్చి ఉదయపూర్ ఎక్స్ప్రెస్. ఇప్పుడు వచ్చిన ట్రైన్ అయితే సమతా ఎక్స్ప్రెస్ చాలా బాగుంది, చాలా నీట్గా ఉంది. అయితే రిటైరింగ్ రూమ్ అడుగుతున్నాం, దాని ప్రైస్ అయితే 12 hours 150 అట. చూద్దాం ఏసీ రూమ్. ఇంకా సెట్ అయితే మాకు రిటైరింగ్ రూమ్లో ఉండిపోతాం. ఈ 2 hours ఫ్రెష్ అప్ అయిపోయి దాని తర్వాత ఇంకా ఉదయపూర్ స్టార్ట్ అయిపోతాం. అది ఇప్పటికైతే ప్లాన్. ఎరీగో రిటైరింగ్ రూమ్. ఈ 25 hours జర్నీ మాత్రం హెల్ బోర్ కొట్టలేదు, కానీ అప్పుడప్పుడు బోర్ కొట్టింది. బట్ హెల్ చాలా లాంగ్ అనిపిస్తుంది. ఇంకా 16 hours జర్నీ చేయాలి ఉదయపూర్. సో రైట్ నౌ అయితే స్టేషన్ బయటకి వెళ్తున్నాం, ఏమైనా ఫుడ్ ఎక్కడైనా దొరుకుతుందేమో అని. స్టేషన్లో అయితే IRCTC వాళ్ళ ఫుడ్ ప్లాజా ఉంది, అక్కడ తినేస్తాం. ఒకవేళ బయట స్టేషన్ బయట కూడా ఇంకేమైనా ఫుడ్ ప్లాజా ఉంటే అక్కడ తింటాం, లేదంటే ఇంకా లోపల IRCTC ఫుడ్ ప్లాజా తినేస్తాం. అదైతే బాగానే ఉంది, మొత్తం ఏ టు జెడ్ అన్నీ ఉన్నాయి. మన సౌత్ ఇండియన్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చైనీస్. ఎండ అయితే మాత్రం చాలా దారుణంగా. ఇట్స్ 28 degrees అవుట్ సైడ్ రైట్ నౌ. అరే కూర్చో ఉదయపూర్ 140కి 3rd platform రా. తినేద్దాం పద, తినేయడం బెటర్. బయట ఏం లేదు కదా, ఇలా ఉందా చూద్దాం. ఇలా వెళ్ళిపోవచ్చు. లాక్ చేసాడు రా, చూద్దాం. 19665 కూర్చో ఉదయపూర్ ఎక్స్ప్రెస్ 140 platform 3. తినేద్దాం పద, బెటర్. సో బయట అయితే మాకు ఎక్కడ దొరకలేదు స్టేషన్ బయట, జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లోనే. ఇంకా స్టేషన్లో తినేద్దాన్ని ఫిక్స్ అయ్యాం. అండ్ ఇంకా మాకు 40 minutes టైం ఉంది ట్రైన్ రావడానికి. అండ్ platform 3 తినేసి ఫస్ట్ ప్లాట్ఫామ్లో ఇంకా 3rd platform వెళ్ళి ట్రైన్ ఎక్కి చలో టు ఉదయపూర్. బట్ ఎండ ఇక్కడే చాలా దారుణంగా ఉందబ్బా, వాచిపోతుంది. మార్నింగ్ అయితే మాత్రం చలి ఉంది, ఈవినింగ్ ఒక 9 or 10 అవ్వగానే ఇంకా ఒక్క పండుగ మాత్రం స్టార్ట్ అవుతుంది. ఇది బాగుంది, రెడ్ కలర్ స్టేషన్. సో సెకండ్ ట్రైన్ అయితే ఎక్కిస్తాం. ఇక్కడ నుంచి ఉదయపూర్ స్టార్ట్ అవుతాం. రేపు ఉదయం 6:30 or 7కి ఉదయపూర్ దిగుతాం. టైం అయితే అరౌండ్ 1:43 PM ఇన్ ద ఆఫ్టర్నూన్. ఎక్కడైతే పార్సల్ చేయించాం IRCTC ఫుడ్ దగ్గర. ట్రైన్లో తినడం బెటర్, ఎందుకంటే అక్కడ తిన్నా కూడా టైం సరిపోదు. అందుకే ఇక్కడ పార్సల్ చేసి తీసుకెళ్ళిపోతున్నాం. ఐ థింక్ ట్రైన్ స్టార్ట్ అవుతుంది అనుకుంటున్నాను. 1:50కా ఎంతకో స్టార్ట్ అవుతుంది, ఆర్ 10 minutes ఉంటుంది మ్యాక్సిమం. సో ఈవినింగ్ 6:43 అయింది అండ్ భరత్పూర్ అనే జంక్షన్కి వచ్చాం. 7:6:00 అండ్ ఏవైతే 2 days వీడియోస్ ఉన్నాయి మొత్తం అన్ని ఎడిటింగ్ చేసేస్తున్నాం. మ్యాక్సిమం ఎడిటింగ్ చేసి రేపు మార్నింగ్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. లెట్స్ సీ. 1 2 3 4 5 6 సో ట్రైన్లో అయితే ఆర్డర్ ఇచ్చాను, రేడియోగో థాలీ. అండ్ ఒక్కొక్కటి 140 ఫుడ్ అయితే ఎలా ఉంటుందో నాకు తెలియదు, తిన్నా చెప్తా. అండ్ IRCTCలో ఫుడ్ తీసుకున్నప్పుడు ఝాన్సీ అక్కడైతే యావరేజ్ లైక్ 5 out of 10 అంతే, దాని మించి ఎక్కువ ఇవ్వం. అండ్ ఫస్ట్ డే అండ్ సెకండ్ డే వీడియో ఎడిట్ చేసేస్తున్నా. అండ్ మార్నింగ్ మేము ఉదయపూర్ దిగేసరికి అప్లోడ్ అయిపోతుంది. ఓకే గైస్, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకోండి. 2 videos అప్లోడ్ అయిపోతుంది. ఉదయపూర్ మనం తిరిగేసరికి అప్లోడ్ అవుతుంది. 6:30కి అంతగా దిగుతాం, 11:30కి అప్లోడ్. ఇలాంటివి బాగుంది. అండ్ నేను చూపించిన ఓకే. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుని నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసిన బెల్ ఐకాన్ కామెంట్ సెక్షన్ లో నన్ను చూపించండి అప్పుడు నేను కనిపిస్తాను. ఓకే. అండ్ ఈ 2 days మొత్తం ఏసీ, ఫస్ట్ టైం ఏసీ జర్నీ అయితే నాకు బాగానే నచ్చింది. ఇట్స్ గుడ్.
life lo first time. It happened now. Okay, and I'll meet in the next vlog, guys. Bye bye, take care.